పారిస్ ఒలింపిక్స్ లో 9వ రోజు హాకీ వీరులు మినహా బరిలోకి దిగిన మిగతా క్రీడాకారులంతా నిరాశపరిచారు. బ్యాడ్మింటన్ సింగిల్స్ లో ఫైనల్ చేరుతారు అనుకున్న లక్ష్య సేన్ సెమీఫైనల్స్ లో టాప్ సీడ్ విక్టర్ అక్సల్ సేన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇక అతని ఆశలన్నీ ఇవాళ జరిగే కాంస్య పతకం పైనే ఉంది. ఇక లవ్లీనా క్వార్టర్స్ ను దాటకపోవడంతో బాక్సింగ్ లో మన పరాజయం పరిపూర్ణమవగా ఇక షూటింగ్ లో మరిన్ని పతకాలపై ఆశలు రేపిన మహేశ్వరి, విజయ్ వీర్, అనీష్ తమ విభాగాల్లో ఫైనల్స్ చేరడంలో విఫలమయ్యారు. ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు వరుసగా రెండోసారి సెమీస్ లో అడుగుపెట్టింది. నిన్న గ్రేట్ బ్రిటన్ తో ఆద్యంత ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్స్ షూటౌట్ కు దారితీయగా 4-2తో హర్మన్ ప్రీత్ సేన విజయం సాధించింది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. అర్జెంటీనా, జర్మనీ మధ్య జరిగే క్వార్టర్స్ మ్యాచ్ విజేతతో భారత్ సెమీస్ ను మంగళవారం ఆడనుంది. కాగా 2020 టోక్యో ఒలింపిక్స్ లో క్వార్టర్ ఫైనల్లోనూ భారత జట్టు 3-1తో బ్రిటన్ ను ఓడించి సెమీస్ కు చేరింది. ఇప్పుడు మరోసారి అదే జట్టుపై గెలవడం విశేషం. ఈ మ్యాచ్ లో ఆఖరి 40 నిమిషాల పాటు భారత జట్టు కేవలం 10 మందితోనే ఆడినా ప్రత్యర్థిని మరో గోల్ చేయనీయకుండా అడ్డుకోగలిగింది. ఇందుకు జట్టు గోల్ కీపర్ శ్రీజేష్ చూపిన అసాధారణ ఆట తీరే కారణం. మ్యాచ్లోనూ షూటౌట్లోనూ అతడు బ్రిటన్ కు అడ్డుగోడలా నిలిచి శభాష్ అనిపించుకున్నాడు. కెరీర్లో చివరి ఒలింపిక్స్ ఆడుతున్న అతను బ్రిటన్ నుంచి ఎదురైన 11 షాట్లను సమర్థవంతంగా అడ్డుకోకపోయుంటే ఈ మ్యాచ్లో భారత్ ఓడేదేమో. రెండో క్వార్టర్లో డిఫెండర్ అమిత్ రోహిదాస్ హాకీ స్టిక్ తో ప్రత్యర్థి ముఖంపై కొట్టాడు అనే కారణంతో రోడ్ కార్డును